ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలం పిఎస్ లో కేసు ఫైల్ అయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల ముందు ప్రశ్నించడానికి వచ్చానన్న పవన్ నెలకు 50 కోట్ల చొప్పున చంద్రబాబు నుంచి తీసుకుంటూ ప్రశ్నించడం లేదని విమర్శలు చేశారు. దీనిపై హిరమండలం జనసేన నాయకుడు వంజారాపు సింహాచలం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎమ్మెల్సీకి టెక్కలి సమీపంలోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి రాము అందిస్తారు. ఎస్ రాము, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైనట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్తోని మనం చూసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పార్టీ విడిచిపెట్టిన కేసులు మాత్రం వెంటాడుతున్నాం అనుకోవచ్చు. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి హిరమండలంలో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి మనం చూసుకుంటే క్రైమ్ నెంబర్ 21/225 సెక్షన్ మనం చూసుకుంటే 353/2, 351/2, బిఎస్ఎన్ఎస్ 67 ఐటీ యాక్ట్ కింద ఏవైతే చట్టాల కింద కేసు ఏదో నమోదైంది. దీనికి సంబంధించి ఎవరైతే హిరమండలం పోలీసులు అయితే 35/3 నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులపై, అదేవిధంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒక ప్రముఖ టీవీ ఛానల్లో మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర నెలకు 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడని, ఈ నేపథ్యంలో ప్రజల తాలూకా సమస్యలను గాలికి వదిలేశారనేసి దువ్వాడ శ్రీని అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లో అయితే కేసులు నమోదు కావడం మనకు తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ పోలీసులు దువ్వాడ శ్రీనివాసరావు టెక్కలి నివాసానికి వచ్చి నోటీసులు ఇవ్వడం వెనక దువ్వాడ శ్రీనివాసరావు కక్ష సాధింపు చర్యలు ప్రారంభించినట్టు అర్థమవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిపై నిత్యం నిప్పులు తిరిగే దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధించి ఇంతవరకు కూడా కేసులు నమోదు అయ్యా కానీ అరెస్టులు లాంటివి ఏమి జరగలేదు. అయితే ప్రతిపక్ష వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ లీగల్ టీం కూడా దువ్వాడ శ్రీనివాస్ కు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత లీగల్ గా సపోర్ట్ కూడా లేకపోవడం, దువ్వాడ ఏ విధంగా ఈ కేసులను ఫేస్ చేస్తారనే ఒక ఇది కూడా వినిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీను కూడా పార్టీతో సంబంధం లేదు, ఎలాంటి కేసులు నాపై పెట్టినా నేను సిద్ధంగా ఉన్నాను, గతంలో కూడా నా రాజకీయ జీవితం కూడా కేసులు, అరెస్టులు, జైలు జీవితాలతోనే గడిపాను, ఇప్పుడు కూడా అదే విధంగా అధికార ప్రభుత్వం ఎటువంటి కేసులు పెట్టినా సరే దాన్ని నేను వ్యతిరేకించే పరిస్థితి ఉంటుందని చెప్తున్నాడు. అంతేకాకుండా కూటమిపై తన విమర్శలు అనేవి ఆగే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తను ఏ అనుచిత వ్యాఖ్యలు చేసినా దానికి కట్టుబడి ఉన్నానని మాత్రం దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సోని, రైట్, థ్యాంక్ యూ రాము.